జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ కేటీఆర్ లో అహంకారం ఇసుమంతైనా తగలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జనం చీకొట్టి 12 గంటలు కాకముందే తన బుద్ధి చూపించుకుంటున్నారని విమర్శించారు. ఆయన నోరు మూసుకుంటే కొన్నాళ్ళైనా పార్టీ బతుకుతుందన్నారు ఆది శ్రీనివాస్. పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినప్పటికీ ఓటమి చెంది 12 గంటలు కాకట్ట ముందే మీడియా ముందుకు వచ్చి తన అహంకారాన్ని చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే తమ మైండ్ గేమ్ తో తప్పుడు ఫేక్ సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజలు విజ్ఞులై వారి విష ప్రచారాన్ని తిప్పికొట్టి అత్యధిక మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక ఎన్నికతోనే అంత ఎగిరిపడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నాం. ఒక్క ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని చిత్తు చేశాం. పులుపు తగ్గలేదన్నట్టుగా కేటీఆర్ పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో